తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేవెళ్లలో ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఏదైతే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను దళితుల కోసం ప్రవేశపెట్టిందో ఆ డిక్లరేషన్ అమలు చేయాలని ఓ దళిత బిడ్డగా, ఓ చదువుకున్న విద్యావేత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. దళితులకు ఇస్తానన్నటువంటి 6 లక్షల ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానన్నటువంటి 6 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఇండ్లు లేని పేదలకు భూములు ఇస్తూ వారి బ్యాంక్ ఖాతాలలో 6 లక్షలు జమ చేయాలని మొదటి డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవ డిమాండ్ గా దళితులకు అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షల రూపాయలు ఇస్తా అన్నటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి ప్రశ్నిస్తూ 12 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఈ దళితుల ఖాతాలలో జమ చేయాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాకుండా అనేక రంగాలలో దళితులను చిన్న చూపు చూడడమే రేవంత్ రెడ్డి యొక్క ప్రధాన ఉద్దేశమని ఇలా తెలంగాణ దళిత సమాజం గమనించింది. దీనికి ప్రధాన నిదర్శనమే రెడ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళ కుల సంఘ సమావేశంలో అందరు రెడ్ల చేతుల్లో రాజ్యం ఉండాలనేటటువంటి కుల అహంకారంతో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల గుండెలు చీల్చేస్తున్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ధర్మపురి అసెంబ్లీ కూడా ఒక దళిత కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీ మీద నీ వైఖరి మొన్న నువ్వు నిన్న పెట్టిన బడ్జెట్ లో ఈ ధర్మపురి అసెంబ్లీకి ఎంత ఇచ్చినావనే విషయాన్ని కూడా ఒక దళిత బిడ్డగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ప్రాంత బిడ్డగా కూడా అడుగుతా ఉన్నా. రాబోయే రోజులలో చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ ను అమలు చేయకపోతే దళిత మోర్చా నుంచి, యువ మోర్చా నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబాన్ని తట్టిలేపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తామని కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై భారత్.